గ్రామ సర్పంచ్లకు మరియు వార్డు మెంబర్లకు ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు ముఖ్యంగా నా ముందు కూర్చున్న విద్యార్థులకు వచ్చిన స్వాగతంకు నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు వలికిన స్వాగతం చాలా నిజంగా బాగా నచ్చింది. మీరు ఈ స్కూల్ నుంచి మా స్కూల్కి ఈ ఉన్నత పాఠశాలలో మా ఊరు నుంచి చాలా మంది విద్యార్థులు ఈ ఊరికి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ మంచి ఈ యాచరం ఉన్నత స్కూల్ నుంచి మంచి భవిష్యత్తు చాలా మందికి వచ్చింది. ఇంకా ముందు ముందు చాలా భవిష్యత్తు ఉండాలని కోరుతున్నాను. మంచి విద్యను నేర్పించి మంచి మండలంలోనే ఉన్నత పాఠశాల కాబట్టి మంచి స్థాయికి తీసుకెళ్లాలని ఈ ఉపాధ్యాయులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా సర్పంచ్ గారు వార్డు మెంబర్లు అడిగిన విధంగా ఈ స్కూల్కి సహాయ సహకారాలు అడిగినందుకు వాళ్ళందరికీ నా వంతు కృషి ఎన్నో వేళలా కృషి చేస్తానని, వాళ్ళందరికీ తోడ్పడతానని, వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తానని, మరియు మీరందరూ మంచి భవిష్యత్తులో మంచి ముందుకు తీసుకెళ్లాలని, మన మండలంలో మంచి పేరు అందరికీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ, నా వ్యాపార మండలి టీం సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్నాను. ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ఈ స్కూల్ బ్యాగ్ విద్యార్థులకు పంచడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఏదో ఈ పుట్టిన గడ్డ మీద ఈ ఊర్లో ఈ పక్కకే ఉన్న నా చదరపల్లి పెట్టిన గడ్డకు మరియు నా మండలంలో ఈ స్కూల్ బ్యాగ్ పంచడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే మండలంలోని ప్రతి ఒక్క ఊర్లలో ప్రైమరీ స్కూల్ పిల్లల ప్రతి ఒక్కరికి మా యొక్క సహకార్యాలు అలాగే స్కూల్ బ్యాగ్స్ మరియు వారికి సంబంధించిన ఏ సహకారమైన మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందరికీ అందజేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చౌదరిపల్లి ఎన్ఎన్ఆర్ ఫౌండేషన్ నాయన్ నవీన్ రెడ్డి గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇదే విధంగా ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే టీచర్స్కి కానీ గ్రామ పెద్దలకు కానీ తెలియజేయడం ఏంటంటే పిల్లలు తప్పుదారి పడుతున్నారు. కొద్దిగా డ్రగ్స్ విషయంలో టీచర్స్ కొద్దిగా శ్రద్ధ తీసుకొని పిల్లలను గమనించి కొద్దిగా చూడగలరని అనుకుంటాను. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి సెల్ ఫోన్ లేనిది ఎవరు బయటికి వెళ్తలేరు, హెల్మెట్ లేని బయటికి వెళ్తే ఎందుకు వెళ్తున్నారు. రోడ్డు మనకు పెరుగుతలేదు, ప్రతి ఇంటికి బండ్లు పెరుగుతున్నాయి. మనకు రోడ్డు విస్తరణ లేదు కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు గుర్తించేది ఏంటంటే డ్రగ్స్కి అలవాటు పడకండి. హెల్మెట్ లేనిది కంపల్సరీ హెల్మెట్ ధరించి బయటికి వెళ్ళగలని కోరుతున్నాను.